హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఈస్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనము టార్గెట్ సిరీస్కి సంబంధించిన థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఈ చాప్టర్ మీకు అందరికీ తెలుసు. ఈ చాప్టర్ దేంట్లో ఉంది? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అయితే ఉంది. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ టార్గెట్ సిరీస్ అంటే ఏంటి, అసలు ఎవరికి యూజ్ అవుతుంది, సో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ టార్గెట్ సిరీస్ వచ్చేసి ఎవరైతే క్లాస్ 11th ఉండి బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, అదేవిధంగా క్లాస్ 12th ఉండి బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఈ టార్గెట్ సిరీస్ అనేది 100% హెల్ప్ఫుల్ అవుతుంది నాన్న. ఓకే రైట్ సార్, అంటే ఓన్లీ ఇది బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అవ్వడానికి కోసమేనా టార్గెట్ సిరీస్ అంటే? ఎస్, 100% దానికోసమే. ఓకేనా? సో అయితే ఇది ఎన్ని డేస్ ఉంటుంది సార్ అని అంటే మీకు వచ్చేసి 45 డేస్ ఉంటుంది నాన్న. అయితే ఓకే, 45 డేస్ కనుక ఈ వీడియోస్ కనుక చూసినారు అనుకోండి 100% 950+ అయితే మీకైతే పక్కాగా అయితే వస్తాయి. ఓకే, అయితే ఈ టార్గెట్ సిరీస్లో మొత్తం కంప్లీట్ చాప్టర్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్ అంటే కాదు. సో ఈ టార్గెట్ సిరీస్లో మీకు ఓన్లీ గన్ షాట్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్న. అంటే గన్ షాట్ క్వశ్చన్స్ అంటే సార్ అంటే 10 to 15 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, ఆ క్వశ్చన్స్నే మనం గన్ షాట్ క్వశ్చన్స్ అని చెప్పేసి అయితే అంటాము. సో అటువంటి క్వశ్చన్సే మనము ఈ టార్గెట్ సిరీస్లో డిస్కస్ అయితే చేయబోతున్నాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు చూడండి, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో మనకు 2 మార్క్స్కి సంబంధించినవి ఉంటాయి, 4 మార్క్స్కి సంబంధించినవి ఉంటాయి, 8 మార్క్స్కి సంబంధించినవి ఉంటాయి కదా. రైట్. సో ఈరోజు మనము ఈ చాప్టర్లో 4 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్ అయితే డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకేనా? రైట్. సో ఎందుకంటే 2 మార్క్స్ 8 మార్క్స్కి అయితే రావు, సో మెయిన్గా వచ్చేసి 4 మార్క్స్కి సంబంధించిన అయితే ఉంటుంది. ఓకే. సో సార్ నాకు ఈ నోట్స్ కూడా కావాలి సార్, మంచి ప్రిపేర్ అవుతాను సార్ అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో మన యాప్ యొక్క లింక్ అయితే ఉంది, అక్కడ మీరైతే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అక్కడైతే మీకైతే నోట్స్ అనేది అవైలబుల్లో ఉంటుంది నాన్న. ఓకేనా? రైట్. సో ఈరోజు మాత్రం 2 మార్క్స్ కాదు, 8 మార్క్స్ కాదు, ఓన్లీ 4 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే డిస్కస్ చేయబోతున్నాం. ఇంకో విషయమో, ఎవరైతే జేఈకి, నీట్కి, ఇంకా ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం ఇది డెడ్ ఈజీ. లేదు సార్ ఇప్పటివరకు నేను బుక్కే ఓపెన్ చేయలేదు సార్, ఇప్పుడే బుక్ ఓపెన్ చేస్తున్నా, ఉన్న ఈ 2 నెలల్లో మంచి చదువుకుంటే నాకు మంచి అంటే 90% ఎబో తెచ్చుకోగలుగుతున్నా సార్ అంటే ఎస్, తెచ్చుకోగలుగుతారు. ఓకే, ఏంటంటే మీరు కొన్ని పాయింట్స్ అయితే అఫ్కోర్స్ బై హార్ట్ అయితే చేయాలి. చిన్న పాయింట్స్ కూడా తెలియలేవు అనుకోండి, ఇక కొంచెం కష్టమే. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అయినారో వాళ్ళకైతే ఈజీ, ఎందుకంటే ప్రతిదీ కాన్సెప్ట్ క్లియర్ ఉంటుంది, దానిపైన న్యూమరికల్స్ ఎన్నో సాల్వ్ చేసే ఉంటారు, దానిపైన ఇంకా ట్రిక్స్ ఎక్కడ ఏ కండిషన్లో ట్రిక్ అప్లై చేయాలి అన్నది వాడాలి అన్నదైతే వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇది మాత్రం డెడ్ ఈజీ వాళ్ళకు. కొత్తగా ఇప్పుడే బుక్ ఓపెన్ చేస్తున్నారు కదా, కొత్త బుక్ ఓపెన్ చేస్తున్నారు ఇక మొత్తానికైతే కదా. రైట్. సో అది ఏంటి అని తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, కానీ కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి, అది ఖచ్చితంగా మీరు బై హార్ట్ అయితే చేయాల్సిందే. ఓకేనా? రైట్. ఎందుకంటే తక్కువ టైంలో మీకు ఇన్ డెప్త్గా కావాలి అని అనుకుంటే కనుక అక్కడ టైం అనేది ఎక్కువ పోతుంది నాన్న. ఓకే, కంప్లీట్ చాప్టర్ గురించి అయితే డీటెయిల్గా కాదు, కానీ గన్ షాట్ క్వశ్చన్స్ వరకు మాత్రం మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది నాన్న. ఓకేనా? రైట్. అయితే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఓకే, ఇన్ వాట్ వే ఈజ్ ద anomalous behavior of water advantageous to aquatic animals? సో ఈ anomalous behavior of water అంటే ఏంటి సార్ అని అంటే, aquatic animals అంటే నీళ్ళల్లో ఉండే జీవిలు అనమాట. ఓకేనా? సో లైక్ ఫిషెస్ కానీ, ఓకే, మెయిన్గా అయితే ఫిషెస్, అవునా? అయితే అంటే మెయిన్గా నీళ్ళల్లో ఉండే జీవులు అంటే ఫిషెస్ అయితే తీసుకుంటాము, అంటే నీళ్ళ గురించే మాట్లాడతాం నాన్న దీంట్లో. ఓకేనా? అయితే వాటర్ యొక్క బిహేవియర్ అంటే ఒక స్పెషల్ టైప్ ఆఫ్ బిహేవియర్ అయితే ఉంటుంది వాటర్కి. ఆ బిహేవియర్నే మనము anomalous బిహేవియర్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి అయితే అని అంటాం నాన్న. ఓకేనా? ఆ బిహేవియర్ అట్లా ఉండడం వల్లనే నీళ్ళల్లో ఉన్న ఓకే జీవులు ఏమన్నా కానీ ఫిషెస్ కానీ ఓకే ఏవైతే అవిగా ఓకే అవన్నీ ప్రాణాలతో ఉండగలుగుతున్నాయి. ఓకేనా? సో
సో అట్లాంటిక్ అంటార్టిక్ రీజియన్లో కనుక చూసుకుంటే అక్కడైతే వాతావరణం ఎట్లుంటుంది, కూల్గా ఉంటుంది. అవునా? సముద్రం పైననేమో మొత్తం ఎట్లా ఇక ఐస్ గడ్డలు అయితే ఉంటాయి కదా. అవును, ఐస్ అయితే ఉంటుంది. సముద్రం మొత్తం అయితే ఇట్లా ఐసే ఉంటుంది. కానీ లోపల వరకు ఐస్ అవుతుందా అంటే కాదు. అసలు ఇది ఎందుకు అయితే లేదు అని అంటే, సో దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, anomalous behavior, water attains maximum density at 4 degrees Celsius. So when temperature increases from 0 to 4 degrees, water contract instead of expansion. This anomalous behavior of water. అయితే ఇక్కడ చూడండి నేను వాల్యూమ్కి టెంపరేచర్కి మధ్యలో ఉన్న గ్రాఫ్ని అయితే వేస్తున్నా. ఓకేనా? రైట్. సో టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ వాల్యూమ్ అనేది ఏమవుతుంది, పెరుగుకుంటా పోతుంది. అంతే కదా, అవునా కదా? రైట్. చలో ఇప్పుడు అదేవిధంగా డెన్సిటీకి నెక్స్ట్ టెంపరేచర్కి మధ్యలో గనక గ్రాఫ్ వేస్తే ఏమవుతుంది నాన్న? సో టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ డెన్సిటీ అనేది తగ్గుకుంటా పోతుంది. అంతేనా కదా? అవును. అంటే మొత్తానికైతే ఇది గ్రాఫ్లో అయితే ఓకే. కానీ వాటర్కి స్పెషాలిటీ ఎట్లా ఉంటుంది అంటే ఇవి ఇట్లా ఉంటుంది. చూడండి, మీ గ్రాఫ్ ఎట్లా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది. డెన్సిటీకి టెంపరేచర్కి గ్రాఫ్ ఇట్లా వస్తుంది. వాల్యూమ్కి టెంపరేచర్కి మధ్యలో ఉన్న గ్రాఫ్ అనేది మీకు ఇట్లా వస్తుంది నాన్న. ఓకేనా? అయితే ఇది ఏం జరుగుతున్నా సార్, ఏంటి సార్ ఇక్కడ జరిగేది అని అంటే, చూడండి, టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ అంటే 4 డిగ్రీ సెల్సియస్ దగ్గర తీసుకుంటే మెయిన్గా 4 డిగ్రీసే. వాటర్ అనేది 4 డిగ్రీస్ దగ్గరనే క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా? సో 4 డిగ్రీస్ దగ్గర వాటర్ యొక్క డెన్సిటీ ఎట్లా ఉంటుంది అంటే మ్యాక్సిమం ఉంటుంది అనమాట. ఓకేనా? మ్యాక్సిమం అయితే ఉంటుంది. టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ డెన్సిటీ అనేది తగ్గుకుంటా పోతుంది. అందరికీ తెలుసు, అక్కడ ఇష్యూ లేదు. అవునా? రైట్. టెంపరేచర్ తగ్గుతున్న కొద్దీ ఏం కావాలి, డెన్సిటీ అనేది పెరగాలనా పెరగద్దా? పెరగాలి కదా. టెంపరేచర్ పెరిగితే డెన్సిటీ తగ్గుతుంది, టెంపరేచర్ తగ్గితే డెన్సిటీ పెరగాలి. కానీ ఉల్టా అయిపోతుంది, మళ్ళా తగ్గుతున్నది. మళ్ళీ ఏమవుతున్నది, తగ్గుతున్నది. అట్లా ఎట్లా తగ్గుతున్నది సార్ అంటే, అవును, ఇదే ఒక స్పెషల్ బిహేవియర్ అనమాట. అందుకోసమే వాటర్కి అనోమేలియస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి అంటాం. వాటర్ యొక్క బిహేవియర్ ఇట్లున్నది అన్నట్టు. అదొక స్పెషల్గా మీరు ఏదైతే అనుకుంటున్నారో అట్లా జరుగుతలేదు. టెంపరేచర్ పెరిగితే డెన్సిటీ అనేది తగ్గాలనా? టెంపరేచర్ పెరిగితే డెన్సిటీ అనేది తగ్గాలి. టెంపరేచర్ తగ్గితే డెన్సిటీ అనేది పెరగాలనా వద్దా? పెరగాలి. అవును. అంటే కీ పాయింట్ ఏంటి అని అంటే, టెంపరేచర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే జస్ట్ కీ అన్నాడు, జస్ట్ రిమెంబర్. ఓకేనా? టెంపరేచర్ పెరిగితే డెన్సిటీ తగ్గుతుంది, టెంపరేచర్ పెరిగితే డెన్సిటీ తగ్గుతుందా? అవునా కదా? అట్లా టెంపరేచర్ తగ్గితే డెన్సిటీ పెరగాలి, కానీ ఏమవుతుంది, మళ్ళీ తగ్గుతున్నది. అవును. వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ కదా. టెంపరేచర్ పెరిగితే వాల్యూమ్ అనేది పెరుగుతున్నది. అవునా? టెంపరేచర్ తగ్గితే వాల్యూమ్ ఏం కావాలి, తగ్గాలి, కానీ తగ్గుతుందా, మళ్ళా పెరుగుతున్నది. అంటే ఇక్కడ చూడండి, 4 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాల్యూమ్ అనేది ఏమవుతుంది, మినిమం అవుతుంది. డెన్సిటీ అనేది మ్యాక్సిమం అవుతుంది, వాల్యూమ్ అనేది మినిమం అవుతుంది అనమాట. ఓకేనా? ఇదైతే తెలుసు కదా, డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అని. అవునా? సో వాటర్ యొక్క బిహేవియర్ కొంచెం ఉల్టా పల్టా ఉంటాయి అన్నట్టు. అదే. ఓకేనా? మనం ఏదైతే అనుకుంటామో అట్లా జరగదు, వేరే రకంగా జరుగుతుంది. సో ఆ వేరే రకంగా జరిగేదాన్ని అనోమలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి అంటాం. అట్లా జరుగుతున్నది కాబట్టే నీళ్ళల్లో అంటే సముద్రం కనుక చూసుకుంటే కనుక పైననేమో మొత్తం ఐస్ గడ్డ అయిపోతుంది, లోపలనేమో వాటర్ అయితే ఉంటాయి. అట్లా ఈ బిహేవియర్ వల్లనే అట్లా జరుగుతున్నది. అందుకోసం ఆక్వాటిక్ ఎనిమల్స్ అనేటివి నీళ్ళ లోపల సర్వైవ్ అయితే అవుతున్నాయి. ఓకేనా? At 4 degrees Celsius, density is what? Maximum. At 4 degrees Celsius, volume is what? Minimum. Okay, ఇక్కడ ఏమన్నాడు,
ఓకే, వాటర్ అటైన్స్ maximum density at 4 degrees Celsius కదా. సో వెన్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 0 to 4, ఓకే, టెంపరేచర్ అనేది 0 నుంచి 4కి పెరుగుతున్నది. ఇట్లా పెరిగేటప్పుడు ఏమైతున్నది, వాటర్ కాంట్రాక్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పాన్షన్. అవునా కదా, టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ అది పెరగాలి వాల్యూమ్, కానీ ఏమవుతున్నది, తగ్గుతున్నది వాల్యూమ్. ఇదే అన్నట్టు, ఇదే అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి అయితే అని అంటాము. ఓకేనా, ఇదైతే రబ్ చేస్తున్నాం, మళ్ళీ ఇది ఎగ్జామ్లో రాశారు. కావాలంటే ఇగో ఇదొకటి రాసుకోండి, ఈ డయాగ్రామ్ ఇది ఒక పాయింట్, ఇవి 2 పాయింట్లు. ఓకేనా, ఇగో దానికి సంబంధించిన డయాగ్రామ్ ఇది ఒక డయాగ్రామ్ వేసుకోండి. ఇగో ఇదేంది 1 degree Celsius, ఇది 2, ఇది 3, ఇది 4 అన్నట్టు. ఓకేనా, కనిపిస్తుందా, ఇది 0, ఇక్కడ ఐస్ ఉన్నది అన్నట్టు, మొత్తం ఐస్ అయితే 0, 1, 2, 3, 4 degrees దగ్గర డెన్సిటీ అనేది ఎక్కువ ఉన్నది, వాల్యూమ్ అనేది మినిమం అయితే ఉన్నది. ఓకేనా, పైకి పోతున్న కొద్దీ డెన్సిటీ అనేది తగ్గుతున్నది, వాల్యూమ్ అనేది ఎక్స్పాండ్ అవుతున్నది. అవునా కదా, వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతున్నది. ఇది ఒక డయాగ్రామ్ వేసుకోండి, అవి 2 పాయింట్లు అయితే వేసుకోండి. నెక్స్ట్ ఇంకొక 2 పాయింట్లు అయితే ఉన్నాయి చూడండి. డ్యూరింగ్ వింటర్ వెన్ ద టెంపరేచర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఫాల్స్ బిలో 0 degrees Celsius, అప్పుడు ఏమవుతున్నది, ద సర్ఫేస్ ఆఫ్ ద లేక్ గ్రాడ్యువల్లీ ఫ్రీజెస్ టు ఐస్. ఓకేనా, 0 కంటే తగ్గితే అఫ్కోర్స్ అయితే అయిపోతుంది, అందరికీ తెలుసు. బట్ ఐస్ ఇస్ అ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండర్ ద ఫ్రోజన్ అప్పర్ లేయర్స్. The water remains in its liquid form and doesn't freeze. Thus, aquatic animals survive in this water. ఓకేనా, సో నేను చెప్పిన పాయింట్సే ఇవో 2 గ్రాఫ్లు వేసుకోండి. ఓకేనా, ఆ గ్రాఫ్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే కొత్త బిహేవియర్ ఉంది కదా, మనం అనుకున్న బిహేవియర్ అయితే లేదు, కొంచెం ఉల్టాగా కనిపిస్తున్నది. ఆ బిహేవియర్ ఉండడం వల్లనే ఆక్వాటిక్ ఎనిమల్స్ అనేవి బతుకుతున్నాయి. ఓకేనా, అన్న విషయం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయండి. ఒక 2 పాయింట్లు, ఒక 2 పాయింట్లు, మొత్తానికైతే 4 పాయింట్లు రాసుకోండి. కథ మీకైతే మార్క్స్ అయితే పడిపోయినట్టే. ఓకే, రైట్ షార్ట్ నోట్స్ ఆన్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. ఈ ట్రిపుల్ పాయింట్ అంటే 3 పాయింట్స్ ఉంటాయి. ఆ 3 పాయింట్స్, వాటర్ యొక్క 3 పాయింట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటున్నాడు. ఓకేనా, చాలా అంటే చాలా డెడ్ ఈజీ అన్నాడు. వాటర్ అనగానే ఇక్కడ సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్, మ్యాటర్ లెక్క గుర్తు పెట్టుకోండి. సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ ఉంటాయి కదా, ఉంటాయా. సో దీనికి మంచి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము ఐస్ తీసుకుందాం. ఐస్ సాలిడ్, ఐస్ని హీట్ చేస్తే లిక్విడ్ మళ్ళా హీట్ చేస్తే గ్యాసెస్. అంతేనా కదా, రైట్. అయితే ఇక్కడ ఏంటి అంటే చూడండి, ఈ ట్రిపుల్ పాయింట్ అంటే ఏంటి అంటే చూపిస్తా. ద పాయింట్ P at which the 3 phases of matter coexist in equilibrium is called as ట్రిపుల్ పాయింట్. అయితే వాటర్లో సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్ ఒక పాయింట్ దగ్గర అయితే కనిపిస్తాయి. ఆ పాయింట్నే ఒకే దగ్గర సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్ కనిపిస్తాయి సార్ అంటే ఎస్, సాలిడ్ కనిపిస్తుంది, లిక్విడ్ కనిపిస్తుంది, గ్యాసెస్ కనిపిస్తుంది. ఆ పాయింట్నే ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి అంటాం. ఎక్కడ కనిపిస్తుంది సార్ అని అంటే ఇగో ట్రిపుల్ పాయింట్ అనేది ఈ ప్రెషర్ దగ్గర మీకైతే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇగో ప్రెషర్కి టెంపరేచర్కి మధ్యలో ఉన్న ఇగో గ్రాఫ్ వేస్తే గనక మీకు ఎట్లా వస్తుంది అంటే ఇట్లా వస్తుంది. ఓకే, ఇగో 3, ఇదొక కర్వ్, ఇంకోటి ఇదొక కర్వ్. ఓకేనా, 3 లైన్లు ఉన్నాయి. ఇది సింపుల్ అన్న, ఈ 3 లైన్లు ఒక పాయింట్ దగ్గర మీట్ అయినా లేవా, ఈ పాయింట్ని మనం ఏమంటాం, ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి అయితే అని అంటాము. ఓకే, ఈ డయాగ్రామ్ వేసుకోండి, ఈ ప్రెషర్, టెంపరేచర్ వేసి 3 లైన్లు వేసుకోండి. ఇది కొంచెం వై షేప్లో ఉంది కదా, ఇట్లా వై లెక్క ఉందా లేదా, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇది ఏంటి అంటే ఐస్ లైన్. ఈ ఐస్ లైన్ ఏంటి అని అంటే ఇక్కడ ఐస్ లైన్ అని రాసింది ఉందా, ఈ ఐస్ లైన్లో మీకు ఏం కనిపిస్తుంది అంటే ఇటు సైడ్ ఉండేటి ఏంటి, సాలిడ్, ఐస్ లైన్ తర్వాత అటు ఏంటండి, వాటర్. ఓకేనా, రైట్, వాటర్. ఐస్ లైన్ ఏంటి అని అంటే ఇక్కడ మీకు సాలిడ్ అండ్ వాటర్ అనేది ఈక్విలిబ్రియంలో కనిపిస్తుంది అనమాట. ఓకే, సాలిడ్స్ ఇంకా వాటర్ అంటే ఐస్.
ఐస్ లైన్లో సాలిడ్ వాటర్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటుంది. అది మీకు పీబీ అనే గ్రాఫ్తో ఇండికేట్ చేయబడుతుంది. ఓకేనా? ఈ కర్వ్ ఏం ఇండికేట్ చేస్తుంది? పీబీ అనే కర్వ్ ఏం ఇండికేట్ చేస్తుంది? సాలిడ్ వాటర్ ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉన్నదని ఇండికేట్ చేస్తుంది. ఇంకోటి ఏది ఎల్లో కలర్ది. ఓకే, స్ట్రీమ్ లైన్. ఈ స్టీమ్ లైన్ అంటే ఏంటి సార్ అని అంటే, ఇగో దీనికి సపరేషన్ ఉంది కదా. వాటర్ ఇంకా వేపర్ ఈక్విలిబ్రియంలో ఉంటే, ఓకే, దాన్నే మనం ఏమంటాం? స్టీమ్ లైన్ అని అంటాం. వాటర్ ఓకే, అంటే లిక్విడ్ ఇంకా గ్యాసెస్ రెండు ఈక్విలిబ్రియంలో ఉంటే స్టీమ్ లైన్ అని చెప్పేసి అని అంటాం. ఓకే, ఇంకోటి ఉన్నది, అదేంది? ఇదే. అవునా? దీనిలో ఏంటి అని అంటే మీకు ఏం కనిపిస్తుందో చూడండి. ఇదేంటి? సాలిడ్, ఇదేంటి? వేపర్. సాలిడ్ ఇంకా వేపర్ ఈక్విలిబ్రియంలో ఉంటే మీకు సబ్లిమేషన్ అంటాం. సాలిడ్ ఇంకా వేపర్ అనేది ఈక్విలిబ్రియం ఉంటే సబ్లిమేషన్. ఈ 3 లైన్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. 1 2 3 అయిపోయింది. ఈ 3 లైన్లు ఒక పాయింట్ దగ్గర అయితే కలిసినాయి. ఆ పాయింట్నే ట్రిపుల్ పాయింట్ అని అంటాం. ఓకేనా? ఆ 3 పాయింట్ల గురించి ఉంటుంది. ఓకే, a graph is drawn between the temperature and pressure of a substance. It describes the distinct phases of physical state at equilibrium and is called as phase diagram అని అంటాం దాన్ని. ఐస్ లైన్ అని అంటే ఏమన్నా? ఐస్ అంటే సాలిడ్ వాటర్ ఈక్విలిబ్రియం ఉంటుంది. The temperature at which the ice and water are in equilibrium is called as melting point. ఓకేనా? మెల్టింగ్ పాయింట్. ఇక సాలిడ్ నుంచి లిక్విడ్ పోయేటప్పుడు అది మెల్టే కదా అయ్యేది. అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, మెల్టింగ్ పాయింట్ అని అంటాం ఆ పాయింట్ని. ద టెంపరేచర్ ఎట్ విత్ ద ఐస్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. ఐస్ వాటర్ అయితే ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. ఆ లైన్నే ఏమంటాం? ఐస్ లైన్ అని చెప్పేసి అంటాము. ఓకే, ఆ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి కాబట్టి మెల్టింగ్ పాయింట్ అని అంటాము. ఓకే, ఇట్ ఈస్ అలాంగ్ ద కర్వ్ పీబీ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ as ఐస్ లైన్ అని అంటాం. స్టీమ్ లైన్. స్టీమ్ అని అంటే ఏంది నా? ఇక స్టీమ్ అని అంటే ఇక లిక్విడ్ నుంచి వేపర్లకు అయితే వెళ్ళిపోతుంది కదా. రైట్. ద టెంపరేచర్ ఎట్ విత్ ద స్టీమ్ అండ్ వాటర్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం ఈస్ కాల్డ్ as స్టీమ్ పాయింట్. ఓకే, ఇట్ ఈస్ అలాంగ్ ద కర్వ్ పిఏ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ as స్టీమ్ లైన్. అవి రెండు ఈక్విలిబ్రియంలో ఉన్నాయి అంతే. ఇవి రెండు. దీనికి ఐస్ లైన్కి ఇవి రెండు ఈక్విలిబ్రియం, దీనికి ఇవి రెండు ఈక్విలిబ్రియం, దీనికి ఇవి రెండు ఈక్విలిబ్రియం అంతే. ఓకే, సబ్లిమేషన్ లైన్ ఏంటి? ద టెంపరేచర్ ఎట్ విత్ ద ఐస్ అండ్ స్టీమ్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం ఈస్ కాల్డ్ as సబ్లిమేషన్ పాయింట్. ఓకే, ఇట్ ఈస్ అలాంగ్ ద కర్వ్ పీసీ అండ్ ఈస్ కాల్డ్ as సబ్లిమేషన్ లైన్. ఆ లైన్ సబ్లిమేషన్ లైన్ అంటాం, ఆ పాయింట్ సబ్లిమేషన్ పాయింట్ అంటున్నాం. ఓకే, ద 3 కర్వ్స్ పిఏ పిబి అండ్ పిసి మీట్ ఎట్ ఏ సింగిల్ పాయింట్ ఈస్ కాల్డ్ as ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి అయితే అంటాం నాన్న. ఓకే, ఎక్స్ప్లెయిన్ కండక్షన్, కన్వెక్షన్ అండ్ రేడియేషన్. ఓకే, ఒక రాడ్ తీసుకున్నాము, అగ్గిలో పెట్టినాము, ఏమైతుంది? ఈ రాడ్ అనేది కొంతసేపటికి గరం అయిపోతుంది. ఒక చెంచా తీసుకోండి, స్టవ్ ఆన్ చేయండి, ఆ చెంచా తీసుకొని దానిపైన పెట్టండి. ఏమవుతుంది? కొంతసేపు కాగానే మీరైతే చెంచాని వదిలిపెట్టేస్తారు. ఎందుకు? సో ఆ హీట్ అనేది మెల్లగా ట్రావెల్ అయితే అయింది. అవునా? సో ఇట్ ఈస్ అ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకే, డ్యూ టు ద మూమెంట్. ఓకే, డ్యూ టు ద వైబ్రేషన్ ఆఫ్ పార్టికల్స్. పార్టికల్ అనేది మూవ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక రాడ్లో ఈ కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ దేన్ని ఇండికేట్ చేస్తాయి సార్ అంటే హీట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ని ఇండికేట్ చేస్తాయి అన్నమాట. ఒక హీట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి పోతుంది కదా, మూవ్ అవుతుందా కాదా? తెలుసు కదా అందరికైతే. 3 రకాలుగా మూవ్ అవుతుంది. ఒకటి కండక్షన్, ఒకటి కన్వెక్షన్, ఇంకోటి ఏమో రేడియేషన్. 3 వేలో హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫస్ట్ దాంట్లో ఏంటి? కండక్షన్. ఓకే, ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ ద యాక్చువల్ మూమెంట్ ఆఫ్ పార్టికల్ ఈస్ కాల్డ్ as కండక్షన్. ఎంత సింపుల్ డెఫినేషన్ ఉన్నది చూసిరా. వితౌట్ యాక్చువల్ మూమెంట్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే, ఇక్కడ వేడి ఎక్కింది, మెల్లగా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతున్నది. ఇక్కడ పార్టికల్స్ అన్నింటి ఏమైతున్నాయి? వైబ్రేట్ అవుతున్నాయి. పార్టికల్స్ మూవ్ కాలే, పార్టికల్స్ వైబ్రేట్ అయినాయి అంతే. వైబ్రేషన్ వల్ల హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయితే అయింది. ఓకే, హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హాట్ ఎండ్ టు ద రాడ్ టు
to the other end. Okay, heat transfer from the hot end of the rod to the other end. అంతేనా? ఇదైతే సింపుల్, ఇదైతే పెద్ద ఏం లేదు. అవునా కదా? చలో నెక్స్ట్. కన్వెక్షన్ ఏంటి అని అంటే నీళ్లను గరం చేయాలి. ఒక బీకర్ తీసుకోండి, కింద నీళ్ళను గరం చేయండి. గరం చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే కింద ఉన్న వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి చూడండి, ఆ వాటర్ మాలిక్యూల్ హీట్ని తీసుకుంటాయి. తీసుకున్న తర్వాత దాని యొక్క డెన్సిటీ అనేది తగ్గుతుంది. తగ్గిన తర్వాత ఏమవుతుంది, అది పైకి వెళ్ళిపోతుంది. గరం ఉన్న నీళ్ళు ఏమవుతున్నాయి, కింద గరం అయి అది పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోగానే చుట్టుపక్కల ఉన్న కూల్ ఉన్న వాటర్ ఏమైంది, కిందికి పోయింది. మళ్ళీ హీట్ తీసుకున్నాయి, మళ్ళీ పైకి పోయినాయి. మళ్ళీ ఓకే, మళ్ళీ కూల్ వాటర్ ఆడికి వచ్చింది, హీట్ని తీసుకున్నది, మళ్ళీ పైకి పోయింది. అట్లా సో హీట్ని తీసుకుంటా పైకి పోతాయి, హీట్ని తీసుకుంటా పైకి పోతాయి, హీట్ని తీసుకుంటా పైకి వెళ్ళిపోతాయి అనమాట. అట్లా సో దీన్ని ఏమంటామంటే కన్వెక్షన్ అని చెప్పేసి అయితే అని అంటాం నాన్న. ఓకే, ఇట్ ఇస్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ డ్యూ టు ద యాక్చువల్ మూమెంట్. ఎందుకంటే హీట్ చేసినప్పుడు కింద ఉన్న పార్టికల్ ఎనర్జీని తీసుకొని పైకి వెళ్ళింది, పార్టికల్ మూవ్ అయింది. ఫస్ట్ కేసులో మూవ్ కాలే, సెకండ్ కేసులో మూవ్ అయింది అన్నట్టు. ఓకేనా? ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ విత్ ద యాక్చువల్ మూమెంట్ ఆఫ్ పార్టికల్ ఈస్ కాల్డ్ as కన్వెక్షన్. సీ బ్రీజ్, ల్యాండ్ బ్రీజ్, ట్రేడ్ విండ్ అన్నమాట. ఓకేనా? రేడియేషన్ ఎగ్జాంపుల్ అయితే రాసుకోండి. ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ help of material of a medium is called as radiation. Radiation is the quickest mode of heat transmission. Transfer of heat energy from the sun to earth. Okay, చూడండి, సన్ ఉన్నది, ఎర్త్ ఉన్నది, మనకు సన్ నుంచి వెళ్ళి లైట్ అయితే వస్తున్నది కదా. సో వి రిసీవ్ హీట్ ఫ్రమ్ లైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్. అవునా? సన్ ఎన్నో ఉన్నది, మనం ఈడున్నాం, కానీ సన్లైట్ పడగానే అబ్బా వేడెక్కుతున్నది అంటామా లేదా? వి రిసీవ్ ద హీట్ ఫ్రమ్ సన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియేషన్ అనమాట. సన్కి ఎర్త్కి మధ్యలో ఏమైనా మీడియం ఉందంటే ఏమీ లేదు, అయినా కానీ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. ఓకే, సో దీన్ని ఏమంటాం మనము, రేడియేషన్ అని చెప్పేసి అంటాం మనం. ఓకే, నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్, obtain the relation between the Celsius and Fahrenheit scale of temperature. Okay, for Celsius scale ఏంటి, the scale was inverted by Celsius. ఆయన పేరే ఉన్నది. చలో, it is used in scientific works. ఓకేనా? on this scale ఇదైతే అందరూ తెలుసు కదా నాన్న, ఇక సెల్సియస్ స్కేల్ ఏంది, the ice point is taken as సెల్సియస్ స్కేల్లో మెయిన్గా స్కేల్ అంటే ఏంటి నాన్న, ఇలా ఇది. ఓకేనా? ఒకటేమో ఐస్ పాయింట్ తీసుకుంటాం, ఏ స్కేల్ అన్నా ఉండని ఐస్ పాయింట్ ఒకటి ఉంటుంది, ఇంకోటి బాయిలింగ్ పాయింట్ ఉంటుంది, లేదా స్టీమ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్. ఓకేనా? ఐస్ పాయింట్ వచ్చేసి 0 డిగ్రీ సెల్సియస్ అని అంటాము, బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 100 డిగ్రీ సెల్సియస్ అని చెప్పేసి అయితే అంటాం. స్టీమ్ పాయింట్ కూడా అంటాం మేము. చూడండి, it is used in scientific work. On this scale, the ice point is taken as 0 degree Celsius and the steam point is taken as 100 degrees. Steam and rasta. Okay. Steam point and boiling point of water unta chudandi. Ade. Okay. So VT madhyalo number of divisions ennu unnayina, difference enta 100 minus 0 enta 100. 100 lines aithe untayi, 100 divisions aithe untayi. Okay na? This Celsius scale is divided into 100 equal parts, each part corresponding to 1 degree Celsius nala. Okay na? Each part corresponding to 1 degree. అంటే ఒక్కొక్క లైన్ ఏం ఇండికేట్ చేస్తుంది, 1 డిగ్రీని అయితే ఇండికేట్ చేస్తుంది. అంతే కదా, ఇదైతే తెలుసు కదా నాన్న. ఇక్కడ అన్ని నంబర్లు ఉంటాయి, ఇట్లా ఎన్ని ఉంటాయి, అట్లా 100 వరకు ఉంటాయి. 100 - 0 అంతే. ఓకే, ఫారెన్హీట్ స్కేల్ ఎవరు కనుక్కున్నారు? ఫారెన్హీట్. It was invented by Fahrenheit. It is used in clinical works, clinical thermometer అంటాం. On this scale, దీనిపైన ఏమవుతుంది అంటే, దీంట్లో ఎట్లా ఉంటుంది అంటే, ఓకే, సో ఐస్ పాయింట్, దీనిలో ఐస్ పాయింట్ వచ్చేసి 32 degrees Fahrenheit అన్న. 32 నుంచి స్టార్ట్ అవుతుంది ఐస్ అనేది. ఓకేనా? ఎక్కడి వరకు ఉంటుంది అంటే
ఓకే, స్టీమ్ పాయింట్ ఎంత ఉంటుందంటే 212 అనమాట. ఓకేనా, 212. అయితే దీని మధ్యలో ఎన్ని ఉన్నాయి లైన్లు అంటే ఎన్ని ఉన్నాయి నాన్న? 212 - 32 ఎంత? 180. ఓకేనా, 212 - 32 ఎంత? 180 డివిజన్స్ అయితే ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 180 డివిజన్ అంటే 180 లైన్స్ ఉంటాయి అన్నట్టు. ఓకేనా, చూడండి అదే ఉంటుంది. ద ఐస్ పాయింట్ ఈస్ టేకెన్ యాజ్ 32 degree Fahrenheit and the steam point is taken as 212 degree Fahrenheit. Okay, this Fahrenheit scale is divided into 180 equal parts, each part corresponding to 1 degree Fahrenheit కదా. ఒక్కొక్క లైన్ 1 degree Fahrenheit అయితే ఇండికేట్ చేస్తుంది. ఓకే, అయితే వీటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఎట్లా కనుక్కుంటామంటే ట్రిక్ ఉన్నది. అది ఏంటి అంటే ఎప్పుడైనా కానీ ఇగో సెల్సియస్ స్కేల్కి ఏ స్కేల్ అన్నా ఉండని, ఫారెన్హీట్ స్కేల్కి కన్వర్షన్ కావాలి కదా. ఫస్ట్ ఏం రాయాలి అంటే సెల్సియస్ స్కేల్ కావాలి. సెల్సియస్ స్కేల్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఐస్ పాయింట్ ఎంత సెల్సియస్ స్కేల్నా? 0 degree Celsius. ఓకే, డివైడెడ్ బై నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంత? ఎన్ని ఉంటాయి దీనిలో? సెల్సియస్ స్కేల్లో 100 ఉంటాయి కదా, 100 లైన్లు ఉంటాయి కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫారెన్హీట్ స్కేల్లో రాయాలి, కంపేర్ చేయాలి అంతే. ఫారెన్హీట్ స్కేల్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఐస్ పాయింట్ ఎంత? 32 బై నంబర్ ఆఫ్ డివిజన్స్ ఎంత? 180. ఓకేనా, ఇంతేనా? నీకు అయిపోయింది. ఏమొచ్చింది? C/100 కదా. C/100 ఈక్వల్ టు F - 32 బై ఓకే 180. ఇది పోయింది, ఈ సున్నా పోయింది కదా. 2 9s 2 5s. సో మొత్తానికి C ఈక్వల్ ఏమొచ్చిందన్న? 5/9. ఈ 5 అనేది అటు పంపించిన ఇన్ బ్రాకెట్ F - 32. ఓకేనా, ఇగో అదే ఉన్నది. ఇగో C మైనస్ లోవర్ ఫిక్స్ పాయింట్ అంటే ఐస్ పాయింట్ బై నంబర్ ఆఫ్ డివిజన్స్. ఓకే, ఫారెన్హీట్ స్కేల్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అంటే ఐస్ పాయింట్ 32 ఉంది, నంబర్ ఆఫ్ డివిజన్స్. దీన్ని సాల్వ్ చేసుకుంటే ఏమొచ్చింది? ఇది వచ్చింది. అంతేనా? ఈ 5 అటు రాసినాక అంతే. 5/9 ఇన్ బ్రాకెట్ F - 32 రాసిన. ఓకే, నెక్స్ట్ pendulum clocks generally go fast in winter and slow in summer. Why? ఓకే, పెండులం క్లాక్ అంటే పాత జమాన్లో మనము క్లాక్స్ చూసుకుంటే కనుక టన్ 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 అనుకుంటా పెండులం లెక్క ఊతూ ఉంటుండే కదా. అవునా కదా, పైన క్లాక్ ఉంటుండే ఇట్లాంటి. ఇప్పటికి కూడా కార్టూన్లో వస్తుంది కదా ఇక్కడ. అవునా, ఇట్లా ఉంటుంది, టక్ 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 ఉనుకుంటా ఉంటుంది. అవునా, అంతేనా కదా? రైట్. సో ఈ పెండులం క్లాక్ సో అది మనకు సమ్మర్లో ఒక రాగా మూవ్ అవుతుంది, వింటర్లో ఒక లాగా అయితే మూవ్ అవుతుంది. ఎందుకు అట్లా అవుతున్నది అంటే ఈ పెండులం క్లాక్ యొక్క ఇది ఉన్న చూడండి, ఈ రాడ్ అదొక మెటల్తో తయారు చేయడం పడింది కదా. సో ఎవ్రీ మెటల్ అంటే సాలిడ్సే కదా, సాలిడ్స్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్. అంతేనా? అవునా కదా, ఇది ఒక సాలిడ్స్ ఎక్స్పాండ్ ఆన్ హీటింగ్ అంటే ఎండాకాలంలో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. అంతేనా కదా? అవునా, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది? అది పెద్దగా అయిపోతుంది. సాలిడ్స్ ఎక్స్పాండ్ ఆన్ హీటింగ్ కదా. వింటర్ సీజన్లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది అంటే సాలిడ్స్ గెట్ కాంట్రాక్ట్స్. అవునా కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అటు ఇటు తిరుగుతున్నది కాబట్టి దానికి టైం పీరియడ్ ఫార్మ్ ఏంటి? 2π√L/g కదా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. టైం పీరియడ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ √/ లెంత్. అవునా కదా? టెంపరేచర్ పెరిగితే లెంత్ ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ద రాడ్ అనేది పెరుగుతుంది. అవునా, లెంత్ ఆఫ్ ద రాడ్ అనేది పెరుగుతుంది. లెంత్ ఆఫ్ ద రాడ్ పెరగడంతో ఇది ఇంక్రీజ్ కావడంతో మనకి ఏమవుతుంది? టైం పీరియడ్ ఏమవుతుంది నాన్న? ఇంక్రీజెస్. టైం పీరియడ్ ఏమవుతుంది? ఇంక్రీజ్. టైం పీరియడ్ ఇంక్రీజ్ అంటే ఏంటి? అది ఇట్లా పోయి ఇట్లా వస్తుంది అన్నట్టు. చాలా టైం తీసుకుంటుంది ఈ నుంచి అడిపోయి ఈ నుంచి ఇడికి రావడానికి కోసము. ఓకేనా? అప్పుడు ఏమంటాం మనంటే అది గెయిన్ ద టైం అంటామా, లాస్ ద టైం అని అంటామా? ఓకే, చూడండి ఇగో ఎట్ ఎ గివెన్ ప్లేస్ టైం పీరియడ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ √/ లెంత్ కదా. ద పెండులమ్ ఆఫ్ క్లాక్ ఎక్స్పాండ్ ఇన్ సమ్మర్, సో ద టైం పీరియడ్ ఇంక్రీజెస్ కదా. టైం పీరియడ్ ఇంక్రీజ్ అయిందా లేదా? అదే రాసినా లేదా? హెన్స్ ఇట్ మేక్స్ లెస్ నంబర్ ఆఫ్ ఆసిలేషన్ దెన్
రిక్వైర్డ్ పర్ డే, అంతేనే కదా, మెల్లగా రొటేట్ అవుతుంది ఏదైతే కావాలనో, అవునా. అప్పుడు ఈ కేసులో ఏమంటాం, ఇట్ విల్ లూజ్ ద టైమ్ ఆర్ క్లాక్ గోస్ స్లో అని అంటాం. ఏమంటాం, లూజెస్ ద టైమ్ అని అంటాం అనమాట. లూజెస్ ద టైమ్ అంటాం, ఎందుకంటే మెల్ల తిరుగుతుంది కదా, టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఇట్ లూజెస్ ద టైమ్. అట్లా వింటర్లో చూడండి ఉల్టా అయిపోతుంది, టెంపరేచర్ అనేది వింటర్లో తక్కువ ఉంటుంది కదా, అవునా కదా. టెంపరేచర్ తక్కువ ఉండడం వల్ల లెంత్ ఏమైంది, లెంత్ ఆఫ్ ద పెండులం తక్కువ అయిపోయింది, అవునా. అప్పుడు టైం పీరియడ్ ఏమవుతుంది, తక్కువ అయిపోతుంది, అవునా కదా. టైం పీరియడ్ డిక్రీజెస్, అంతేనా కదా, ఎందుకంటే టైం పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ స్క్వేర్ రూట్ ఆఫ్ లెంత్, అవునా. రైట్. సో అప్పుడు ఏమవుతుందన్నా ఇక ఇట్ గెయిన్ ద టైమ్ అంటాం కదా, గెయిన్ ద టైమ్ అంటాం చూడండి. సో పెండులం ఆఫ్ క్లాక్ కాంట్రాక్ట్స్ ఇన్ వింటర్, its length decreases, so its time period decreases, hence it makes more number of oscillations than required per day కదా, ఎక్కువ ఆసిలేట్ అవుతూ ఉంటుంది. hence it will gain the time అని అంటాం ఇక్కడ, or clock goes faster. క్లియర్ ఏనా. టెంపరేచర్ తగ్గితే లెంత్ తగ్గుతుంది, టైం పీరియడ్ కూడా తగ్గుతుంది, అప్పుడు ఏమంటాం, గెయిన్ అంటాం, గెయిన్ ద టైమ్ అని అంటాం. క్లియర్. నెక్స్ట్, find the increase in temperature of aluminum rod if its length is increased by 1%. చూడండి, find increase in temperature of aluminum rod if its length is increased by 1% increase అయిందట. ఓకే, L is equal to 1% ఇంక్రీజ్ అయింది. ఒరిజినల్ లెంత్ ఎంత, L0, 1% మాత్రమే ఇంక్రీజ్ అయింది, అంటే 1 into L0 by 100. 1% అంటే 1/100 కదా, అంతేనా కదా, అవునా. రైట్. అయితే ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం, ఫైండ్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ అంటే డెల్టా టీ వాల్యూ ఏందో కనుక్కోవాలి. ఇచ్చిన కండిషన్ ఏంటి, ఇది ఇదైతే ఇచ్చిండు, మనం ఇది కనుక్కోవాలి. ఓకే, ఆల్ఫా వాల్యూ అయితే ఇచ్చిండు, కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. దీనికి సంబంధం ఏంటి సార్ అని అంటే, ఫార్మ్ ఏంటి, లెంత్ ఈక్వల్ టు L0 ఇన్ బ్రాకెట్ 1 + ఆల్ఫా ఇంటూ డెల్టా టీ, ఇది నా ఫార్ములా, ఆల్ఫా డెల్టా టీ. ఓకేనా. లెంత్ ఏమి ఇచ్చినాడు, L0 + L0 by 100 ఈక్వల్ టు L0 ఇన్ బ్రాకెట్ 1 + ఆల్ఫా డెల్టా టీ, అంతేనా. ఇలా L0 అనేది కామన్, 1 + 1/100 ఈక్వల్ టు L0 ఇన్ బ్రాకెట్ 1 + ఆల్ఫా డెల్టా టీ. L0 అంటే ఇనిషియల్ లెంత్ అన్నట్టు, L అంటే ఫైనల్ లెంత్, అట్లా ఇది పోయింది, అవును. ఇదేమొచ్చింది, 101/100 ఈక్వల్ టు 1 + ఆల్ఫా డెల్టా టీ కదా. ఇది ఇటు పంపిస్తే 101/100 -1 ఈక్వల్ టు ఆల్ఫా డెల్టా టీ కదా, అంతేనా కదా, అవునా. సో ఇదేంత వస్తుంది, 1/100 ఈక్వల్ టు 1/100 ఈక్వల్ టు ఆల్ఫా డెల్టా టీ. సో డెల్టా టీని కనుక్కోండి అన్నాడు కదా, 1/100 ఇంటూ ఆల్ఫా. సో 1/100 ఇంటూ ఆల్ఫా వాల్యూ ఎంత ఇచ్చినాడు, ఆల్ఫా వాల్యూ 25 ఇంటూ 10⁻⁻6, 25 ఇంటూ 10⁻⁻6 కదా. సో ఇది ఏమైంది, 10⁻⁻4 అయింది కదా, పైకి పోతే 10⁻4 బై 25, 1 2 3 4 బై 25, 25 4 100, 2 సున్నాలు మిగిలినాయి. సో డెల్టా టీ ఈక్వల్ ఎంత వచ్చిందన్నా, 400 degrees Celsius ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇక్కడ చేసేది ఉందా, ఓకే చూపిస్తుంది చూడండి. ఓకేనా, సింపుల్ మ్యాథమెటికల్ పార్ట్ అయితే ఉన్నది, ఏం లేదు, ఫార్ములా ఒకటి తెలిస్తే ఇది మొత్తం మీరే చేసుకోవచ్చు. ఓకే, డెల్టా T2 - T1 అంటే డెల్టా టీనే. ఓకే, మొత్తానికి అయితే క్లాస్ అయితే అయిపోయింది, మీకు అందరికి నచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఏంటంటే చిన్న చిన్న విషయాలు, నాకు టైం పీరియడ్ ఫార్ములా కూడా తెలియస్తారంటే బట్టి పట్టాలి. ఓకేనా, నాకు డైరెక్ట్లీ ప్రొపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కూడా తెలియస్తారంటే చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి, ఖచ్చితంగా మీరైతే బై హార్ట్ అయితే చేయాలి నాన్న. ఓకేనా, తక్కువ టైంలో ఎక్కువ మార్కులు కావాలంటే ఇక కొన్ని అయితే బట్టి అయితే పట్టాలి. ఇన్ కేస్ ఇదే కషి కనుక మీకు స్టార్టింగ్లో నుంచి ఉంటే పక్కా మీరు జేఈకి కానీ, నీట్కి కానీ, ఎంసెట్కి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఓకే, అప్పుడు ఆ ప్రిపేర్ అయితే ఇది మొత్తం మీకు చిన్న చిన్న లాగానే కనిపిస్తాయి నాన్న. ఓకేనా, సో మరి చదువుకుంటుండండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్తో కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా.